మనం ఉదయం లేవగానే చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం. అటువంటి వాటిలో ఉదయం లేవగానే నీరు తాగడం కూడా ఒకటి. కొందరు గోరువెచ్చని నీరు తాగితే మరికొందరు నార్మల్ వాటర్ తాగుతూ ఉంటారు. వైద్యులు కూడా ఉదయం లేవగానే నీరు తాగడం అలవాటు చేసుకోవాలని చెబుతూ ఉంటారు. మరి పరగడుపున నీళ్లను ఎందుకు తాగాలి? ఒకవేళ నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో పరగడుపున మంచినీళ్లు తాగితే మీ శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు పోతాయి. ఎందుకంటే ఉదయం లేవగానే కడుపు ఖాళీగా ఉంటుంది. ఒక గ్లాస్ కానీ 2 గ్లాసుల మంచినీళ్లు తాగ్గానే మంచినీళ్లు లోపల ఉన్న చెత్త చెదారాన్ని అంతా బయటికి పంపిస్తుంది. విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. అలాగే పేగుల్లో గడ్డగట్టుకుపోయిన మలం మొత్తం మంచినీళ్లు తాగగానే విరేచనం సాఫీగా అయి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. నిత్యం లేవగానే కాసిన్ని మంచినీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు మలబద్ధకం సమస్య అస్సలు రాదు. అయితే ఉదయం లేవగానే ఎన్ని లీటర్ల నీరు తాగాలి అనే ప్రశ్నలు అందరికీ వస్తాయి. ఇక్కడ కొలతంటూ ఏమీ ఉండదు. తమకు తోచినన్ని మంచినీళ్లను తాగవచ్చు. అలాగే ఉదయం పూట నీళ్లు తాగితే పేగు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, గ్యాస్ ట్రబుల్ ఉండదు, ఉదర సంబంధ వ్యాధులన్నీ తగ్గిపోతాయి. ఉదయం మంచినీళ్లు తాగేవాళ్లు కాస్త గోరువెచ్చని నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీటిని తాగితే బరువు తగ్గుతారు. పేగులు ఇతర అవయవాలన్నీ శుభ్రమవుతాయి. మూత్రపిండాలు కాలేయం శుభ్రమై వాటి పనితీరు మెరుగుపడుతుంది. చాలా మంది అప్పుడప్పుడు డీహైడ్రేట్ అవుతుంటారు. అలాంటి వాళ్లు రోజు ఉదయాన్నే మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే డీహైడ్రేషన్ సమస్య రాదు. మరి బ్రష్ చేసుకోకముందు తాగాలా లేక బ్రష్ చేసుకున్న తర్వాత తాగాలా అన్న విషయానికొస్తే బ్రష్ చేసుకోకముందు తాగితేనే మంచిదంటున్నారు నిపుణులు.